Hello, my dear friends. Welcome to Education Adda at the rate of Rohan. ఈరోజు మనం ఇండియన్ హిస్టరీలో భాగంగా మంచి స్కోర్ సాధించే విధంగా మనం ట్రై చేస్తున్నాం కదా, ప్రయత్నం చేస్తున్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు సింధు నాగరికతకు సంబంధించి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో మీ ముందుకు వచ్చాను. సో ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ప్రతిరోజు మనం చేసే వీడియోస్లను అబ్జర్వ్ చేస్తూ ఉండండి, అంటే చూస్తూ ఉండండి. అదేవిధంగా మీకు ప్రాక్టీస్ అవ్వడం జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం స్టార్ట్ చేసేద్దాము. సింధు ప్రజలకు తెలియని లోహం ఇది మన ప్రాచీన భారతదేశ చరిత్రలో భాగంగా మనం సింధు నాగరికత గురించి జస్ట్ ఇంట్రొడక్షన్ ఇస్తున్నాము. అదే సింధు నాగరికతకి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాము. సో అందులో భాగంగా కొన్ని క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది. ఈ క్వశ్చన్స్ తర్వాత నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఆ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా మనకు ఇండియన్ హిస్టరీ అనేది చాలా సమర్థవంతంగా, అంటే చాలా ఈజీగా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, సింధు ప్రజలకు తెలియని లోహం ఏది? ఏ రాగి, బి వెండి, సి ఇనుము, డి బంగారం. సో వారికి తెలియని లోహం ఏది అనే ఆప్షన్ చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి సి ఇనుము. ఎందుకు ఇనుము తెలియదు అని అంటే, అప్పట్లో ఇనుము ఇంకా డెవలప్ కాలేదు. ఈ సింధు నాగరికత కాలం అనేది మనం కాంస్య యుగపు నాగరికతలో భాగంగా పేర్కొంటాము. సో ఆ కాలంలో రాగి డెవలప్ అయింది, వెండి డెవలప్ అయింది, బంగారం కూడా వారికి కొంతవరకు అవగాహన ఉంది. కాకపోతే ఇనుముకి సంబంధించిన అవగాహన అనేది వారికి అంతగా లేదు. అందుకే మనము సింధు ప్రజలకు తెలియని లోహం ఏది అని అంటే ఇనుముగా చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, సింధు ప్రజలకు ప్రధాన ఓడరేవు ఏది? సింధు ప్రజలకు ప్రధాన ఓడరేవు ఆప్షన్స్ చూద్దాం. ఏ రంగాపూర్, బి లోథల్, సి సుర్కాటోడా, డి కోట్డీజీ. సో సింధు ప్రజలకు ప్రధాన ఓడరేవు ఏది అంటే, మనం చెప్పుకున్నాం కదా, సింధు నాగరికతలో భాగంగా చాలా ప్రాంతాల్లో త్రవ్వకాలు జరిపారు కదా. సో ఆ త్రవ్వకాలలో హరప్పాలో చేశారు, మొహంజదార్లో చేశారు, లోథాల్, రంగపూర్, కోట్డీజీ, సుర్కాటోడా, ఇలా ప్రతి ఒక్క ప్రదేశాలలో ఒక్కొక్క ప్రత్యేకమైన విశేషం బయటపడడం జరిగిందనమాట. అవశేషాలు కావచ్చు, ఒక ప్రత్యేకమైన విశేషము, అంశాలు బయటపడ్డాయి. సో అందులో భాగంగానే సింధు ప్రజలకు ఒక ప్రధానమైన ఓడరేవు ఉన్న ప్రాంతం ఒకటి ఉంది. ఆ ప్రాంతం ఏంటిది అనేది మీరు ఆన్సర్ చేయగలగాలి. సో అదే ఇప్పుడు మీరు గమనించండి, ఇందులో రంగాపురా, లోథాలా, సుర్కటోడనా, కొడ్డీజీనా, ఏది అనుకుంటున్నారు మీరు ఆన్సర్ చేసేలోపు మనం ఆన్సర్ చూసేద్దాము. లోథాల్. ఏంటిదండి? ఆప్షన్ బి లోథాల్. ఇది ఆప్షన్ బి లోథాల్ అనే ప్రాంతం మన గుజరాత్ ఆ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి అక్కడ ఓడరేవు అనేది చాలా అనుకూలంగా ఉండేది ఈ సింధు ప్రజలకి. వారు మోసపోటేమియా, ఇరాన్ అలాంటి ప్రదేశాలతో చాలా సమర్థవంతంగా, చాలా అనుకూలంగా, చాలా ప్రశాంతంగా వ్యాపార వ్యవహారాలు నడుపుకునేవారు. సో అందుకనే మనకి లోథాల్ అనేది సింధు ప్రజలు తమ ప్రధాన ఓడరేవు పట్టణంగా భావించడం జరిగింది. అండ్ నెక్స్ట్, హరప్ప ప్రాంతంలో త్రవ్వకాలు జరిపింది ఎవరు? మనం ఒక్కొక్క పట్టణంలో ఒక్కొక్క వ్యక్తి త్రవ్వకాలు జరిపారని మనకు తెలుసు. సో అందులో భాగంగానే ఇక్కడ హరప్ప ప్రాంతంలో త్రవ్వకాలు జరిపిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ బెనర్జీ, వైడి శర్మ, ఎస్ఆర్ రావు, దయారాం సాహాని. సో మీ యొక్క ఆప్షన్ని కామెంట్ బాక్స్లో టైప్ చేసి మనకు పోస్ట్ చేయండి. ఎందుకంటే మనకు తెలుస్తుంది కదా, మీరు కామెంట్ చేయడం ద్వారా అదేదో నాకు లాభం రావడం కాదండి, మీకే మీ మైండ్లో సేవ్ అయిపోతుంది అన్నమాట. మనం ఎప్పుడైతే క్వశ్చన్ చదివి ఒకసారి ఆ పెన్తో రాయడం చేస్తామో అది ఒక ప్రాసెస్. ఇప్పుడు వీడియో చూసి కామెంట్లు మీరు టైప్ చేసినట్లయితే ఆ టైప్ అనేది మీ మెథడ్లో కూడా ఫీడ్ అయిపోయి ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ కావచ్చు, ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, మీకు ఎగ్జామ్ టైంలో మీకు చాలా 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 ఈజీగా గుర్తుకొచ్చే అవకాశం ఉంది. సో ఆన్సర్ చూసేద్దాం మనము. ఆన్సర్ డి దయారాం సాహాని. హరప్ప ప్రాంతంలో త్రవ్వకాలు జరిపింది ఎవరు? ఆప్షన్ డి దయారాం సాహాని. అదేవిధంగా మొహంజోదారో అనగా అర్థం ఏంటిది? ఏ నల్లని గాజులు, బి మృతదేహాల దిబ్బ, సి బొమ్మల కేంద్రం, డి అలంకరణ పెట్టె. సో మొహంజోదారో అనగా అర్థం ఏంటిది? మీరు
ఒకసారి గెస్ చేయండి చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్ చేస్తారో చూద్దాం. సో అందులో మనం ఆన్సర్ చూస్తే మృతదేహాల దిబ్బ. మొహంజోదారో అనగా అర్థం మృతదేహాల దిబ్బ అని అర్థం. ఇక్కడ నల్లని గాజులు అని అంటే ఇది వేరే అండి. కాళీబంగాన్ని నల్లని గాజులు అని పిలిచేవారు. కాళీబంగన్ అనగా నల్లని గాజులు, కానీ ఇక్కడ మొహంజోదారో అనగా మృతుల దిబ్బగా మనం గమనించాలి. అలంకరణ పెట్టే బొమ్మల కేంద్రం ఇవి కాదు. సో నల్లని గాజులు అంటే మనం కాళీబంగాన్ అని పేర్కొంటాము, మృతదేహాల దిబ్బ అని అంటే ఏమో మొహంజోదారో అని పేర్కొంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. మహాస్నాన వాటిక బయలుపడిన ప్రదేశం ఏది? మహాస్నాన వాటిక బయలుపడిన ప్రదేశం ఏది? ఇంతకుముందు అనుకున్నాం కదా, ఒక్కొక్క ప్రదేశంలో అనేక రకాల విశేషమైన అంటే ప్రత్యేకతలు ఏర్పడ్డాయి అన్నమాట. ఆ ప్రత్యేకతలలో భాగంగా ఒక చోట మహాస్నాన వాటిక అనేది బయలుపడడం జరిగింది. ఆ ప్లేస్ ఏంటిది అనేది మీరు గెస్ చేయడం గెస్ చేయగలగాలి. సో ఆప్షన్ ఏ వచ్చేసి హరప్ప, ఆప్షన్ బి లోథాల్, ఆప్షన్ సి మొహంజోదారో, ఆప్షన్ డి కాళీబంగన్. సో మీ యొక్క ఆప్షన్ ఏంటిది అనేది మీరు ఊహించుకోండి. మనం ఆన్సర్ చూసేద్దాము. సో ఆన్సర్ వచ్చేసి సి, ఆప్షన్ సి మొహంజోదారోలో మహాస్నాన వాటిక బయలుపడడం జరిగింది. ఇది మనకు 5 క్వశ్చన్స్ తయారు చేశాను కదా ఈరోజు. సో ఇందులో భాగంగా ఇప్పుడు ఈ సింధు నాగరికత ప్రాంతానికి అనేక రకాల విశేషమైన ప్రత్యేకతలు ఉన్నాయి. సో దీని యొక్క ఉత్తర సరిహద్దు ఏంటిది, దక్షిణ సరిహద్దు ఏంటిది, తూర్పు సరిహద్దు, పశ్చిమ సరిహద్దు ఏమిటి, అదే కాకుండా ఈ సింధు నాగరికత ప్రాంతంతో వ్యాపార వ్యవహారాలు జరిపిన వివిధ రకాల ప్రదేశాలు ఏమిటి, అంతేకాకుండా ఈ వరి యొక్క గింజలు ఎక్కడ బయలుపడ్డాయి, వరి పొట్టు ఎక్కడ బయలుపడింది, లిప్స్టిక్ బొమ్మలు కావచ్చు, అదేవిధంగా అలంకరణ పెట్టెలు కావచ్చు, ఇవన్నీ ఎక్కడ బయటపడ్డాయి, అమ్మతల్లి విగ్రహం ఏంటిది, పశుపతి మహాదేవుని విగ్రహం ఏంటిది, ఇలాంటి ప్రత్యేకమైన కొన్ని అంశాలు ఉన్నాయి. సో మనం దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన వీడియో మీకోసం చేస్తాను తప్పకుండా. ఇప్పుడు టైం చాలా తక్కువ ఉండడం వల్ల మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయినా పరిచయం చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు నోటిఫికేషన్లో రావడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా మీ టైం వేస్ట్ చేయకుండా, మీ టైం ఎంత వాల్యుయబులో నాకు కూడా తెలుసు. ఎందుకంటే నేను కూడా ఒక ఆస్పిరెంట్గా మీలాగానే చాలా కష్టపడి చదువుతూ ఉండేవాడిని. సో నాకు తెలుసు మీ టైం ఏంటిదో తెలుసు, మీ ప్రయత్నం ఏంటిదో తెలుసు, అన్నీ తెలుసుకున్నాను కాబట్టి మీకోసం ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. సో ఇది సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే, దయచేసి సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే ఈ వీడియోని చూడండి. వారికి మాత్రమే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఏదో టైంపాస్గా వీడియో చూసి వెళ్ళిపోవడము, మళ్ళీ గజిబిజిగా మైండ్ అదంతా మంచిగా ఉండదు. సో మీరందరూ కూడా మన వీడియోస్లను చూస్తూ చాలా చక్కగా ఈ క్లాసెస్ని నేర్చుకొని మంచి స్కోర్ సాధించగలగాలని నా యొక్క ప్రయత్నం. ఓకే ఫ్రెండ్స్.